బుధ నీలకంఠ ఆలయం అని పేరు విన్నప్పుడు ఇది శివుని మందిరంగా అనుకుంటాము. కానీ ఇక్కడ చుట్టలుగా ఉన్న ఆదిశేషువు శరీరం పైన విష్ణుమూర్తి పవలించి ఉంటాడు. విగ్రహమూర్తి పైన శిఖరం కానీ గోపురం లాంటివి ఏమీ ఉండకుండా ఓపెన్ గా ఉంటుంది. నీటిలో కొలువైన 5 మీటర్ల ఎత్తున్న విష్ణుమూర్తి విగ్రహం నేపాల్ దేశంలోనే అతి పెద్దదైన ఏకశిలా విగ్రహము. 1300 సంవత్సరాల క్రితం నాటిదని చెప్పబడే ఈ విగ్రహంలో చిన్నపాటి ముక్కను తీసుకొని పరీక్షలు చేసినప్పుడు ఇది సిలికాతో కూడిన లావా లాంటి రాయిగా తేల్చారు. ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ ఏకాదశి రోజు చేసే పండుగ కార్యక్రమంలో భాగంగా విష్ణుమూర్తి యొక్క ప్రతిబింబాన్ని నీటిలో చూసినప్పుడు అది నీలకంఠునిగా దర్శనమిస్తుంది. 17వ శతాబ్దంలో నేపాల్ను పరిపాలించిన ప్రతాప మల్లు తర్వాత ఏ రాజు కూడా ఈ ఆలయాన్ని దర్శించలేదు. విష్ణుమూర్తి వదనంలోని నాసికా భాగము ఎవరో ఆయుధంతో కొట్టినట్లుగా మొక్కబోయి అసంపూర్తిగా. వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.